హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము కెనడాలో కేడబ్ల్యూసీ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజ్ చేసిన పిక్నిక్ వెళ్ళాం. కేడబ్ల్యూసీ అంటే కిషనర్, వాటర్లూ, కేంబ్రిడ్జ్ సిటీస్. ఈ 3 సిటీస్ ఉండే మన తెలుగు వాళ్ళందరూ ఈ పిక్నిక్ వచ్చారు. కెనడా వచ్చాక మాకు ఇదే ఫస్ట్ టైం ఎంతమంది తెలుగు వాళ్ళని ఒక ప్లేస్లో చూడటం. ఎక్కడి నుండో గొంగొమలాడే వాసన వస్తుందని రైట్ సైడ్కి ఒక లుక్ వేసుకుంటే మన వాళ్ళు ఆల్రెడీ వంటలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ చాలామంది వచ్చినట్టున్నారు. ఎంతమందిని ఇక్కడ చూస్తుంటే చూడముచ్చడిగా ఉంది. మనం ఏ దేశంలో ఉన్నా మన తెలుగు వాళ్ళని కలిసి వాళ్ళతో తెలుగు మాట్లాడితే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బౌన్సీ క్యాసిల్ కూడా సెట్ చేశారు. పిక్నిక్ అన్నాక ఎలాంటివి లేకపోతే పిల్లలకు చాలా బోర్ కొట్టేస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. అందరినీ దగ్గరికి రమ్మని పిలిచి రిస్ట్ బ్యాండ్ తీసుకోమని అనౌన్స్ చేశారు. ఇది పార్క్ కాబట్టి పిక్నిక్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడైతే రిస్ట్ బ్యాండ్ తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం ఎలాగోలాగా తీసుకుని వచ్చేసాం. మా బుడ్డి తనకు తనుగా కట్టుకోవడానికి ట్రై చేసింది కానీ పని అవ్వలేదు. చివరికి నేనే కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ చిన్నపిల్లలకు టగ్ ఆఫ్ వార్ పెట్టారు. చాలా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ చేశారు. లెఫ్ట్ సైడ్ అయితే మరీ చిన్నపిల్లలు కూడా ఆడారు. చాలా ముద్దుగా ఉన్నారు. అది అయిన వెంటనే పెద్దవాళ్ళు కూడా టగ్ ఆఫ్ వార్ పెట్టారు. మనం కూడా పార్టిసిపేట్ చేసాం. వెళ్ళేటప్పుడు మంచి కాన్ఫిడెంట్గా వెళ్ళాం. ఫస్ట్లో మా టీం వాళ్ళు బాగానే పుల్ చేశారు కానీ తర్వాత ఆపోజిట్ టీం వాళ్ళు మమ్మల్ని పిల్లి మొగ్గలు వేయించేశారు. ఫైనల్గా లేడీస్ కూడా టగ్ ఆఫ్ వార్ కండక్ట్ చేశారు. ఇనీషియల్గా మొహమాటం పడ్డారు కానీ తర్వాత అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ రౌండ్లో బుడ్డీ టీం వాళ్ళు గెలిచారు. సెకండ్ రౌండ్లో స్ట్రాటజీస్ కూడా వేసుకున్నారు. ఈసారి కూడా గెలుస్తున్నారేమో అనుకున్నాను కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. చిన్నపిల్లలకి అయితే ఇంకో గేమ్ పెట్టారు. బెలూన్ నుంచి వచ్చి గాలితో గ్లాసెస్ని బెంచ్ పై నుండి పడగొట్టాలి. అందరూ బాగా ఆడారు కానీ విన్ ఎవరయ్యారో కనుక్కోవడం కొంచెం కష్టమైంది. ఒకవేళ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎవరు విన్ అయ్యారో అని. మన వాళ్ళు భోజనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. మనం ఎలాగోలాగా ఫుడ్ తీసుకుని అక్కడే కూర్చొని తినేసాం. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంతమంది బయట చెట్ల కింద కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. భోజనాలు అయిపోయాక మన వాళ్ళందరూ డ్యాన్స్లు ఎరగదీశారు. ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్న సాంగ్స్ మీరు గెస్ చేయగలిగితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంచెం సేపు తర్వాత మేము పక్కనే ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళాము. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.